మ్యాంగోలో బొబ్బట్టు ఉంది. సో అది నాకు చాలా నచ్చింది. పార్సిల్ అడిగాను బట్ దొరకట్లేదు. సో బట్ ఓన్లీ మీల్లోనే దొరుకుతుందంట. బెంగళూరులోని మల్లీశ్వరంలో ఉన్న హలీం అనే హోటల్ ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా పూర్వం గ్రామాల్లో కనిపించే మండువా లాంటి ఇంటిలో ఓ హోటల్ను రూపొందించారు. ఇతర హోటళ్లలాగా ఇక్కడ ఒకే రకం మెనూ ఉండదు. సీజన్కు పండుగలకు తగ్గట్టుగా మెనూ మారుతూ ఉంటుంది. పండుగలంటే రకరకాల వంటలతో పాటు రుచికరమైన పిండి వంటకాలు గుర్తుకు వస్తాయి. నగరాల్లో నివసించే వారికి పండుగ సమయాల్లో ప్రత్యేక వంటకాలను అందించడమే కాకుండా హోటల్ను పచ్చని తోరణాలు, అరటి ఆకులతో అందంగా అలంకరిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా మామిడి సీజన్లో భోజన ప్రియుల కోసం మామిడికాయలతో ప్రత్యేక భోజనాన్ని అందిస్తున్నారు. బెంగళూరులోని మల్లీశ్వరంలో హలీం అనే రెస్టారెంట్ ఉంది. హోటల్ చాలా ఓల్డ్ హోటల్. ఇది మనం ఒకసారి చూడొచ్చు. మొత్తం కూడా చాలా పాతకాలం నాటి బిల్డింగ్. బెంగళూరులో చాలా ఓల్డ్ హోటళ్లలో ఇదొకటిగా చెప్తుంటారు. అయితే ఇక్కడ మామిడికాయల సీజన్ లో మాత్రం ప్రత్యేక వంటకాలను ఇక్కడ వడ్డిస్తున్నారు. 25 ఐటమ్స్ వరకు మ్యాంగోతో తయారు చేసిన వంటకాలని ఇక్కడ వడ్డిస్తున్నట్లుగా చెప్తున్నారు. 1 గంట నుంచి 2 గంటల పాటు కూడా ఇక్కడ వెయిట్ చేసి మరి ఈ ఫుడ్ ను టేస్ట్ చేస్తున్నారు. మామిడికాయల సీజన్ లో 3 నెలల పాటు కూడా ఈ హోటల్ అనేది మొత్తం మ్యాంగోతో తయారు చేసిన వంటకాలనే ఇక్కడ వడ్డిస్తుంటారు. అందుకోసం బెంగళూరు నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా బెంగళూరుకు వచ్చిన ప్రజలు ఈ హోటల్ గురించి తెలుసుకొని ఇక్కడ మ్యాంగోతో తయారు చేసిన ఫుడ్ ను టేస్ట్ చేయడానికి వస్తున్నారు. సాంబార్ నుంచి ఐస్ క్రీమ్ వరకు పూర్తిగా కూడా మ్యాంగోతో తయారు చేసిన వంటకాలని వడ్డించడం ఇక్కడ ప్రత్యేకతగా చెబుతున్నారు. మామిడి సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి హలీం అనే హోటల్ మామిడి ప్రియులను, ఫుడ్ లవర్స్ ను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ సీజన్లో ఇక్కడ అన్ని రకాల ఆహార పదార్థాలు మామిడితోనే తయారు చేస్తారు. కొన్ని వంటకాలు పచ్చి మామిడితో, మరికొన్ని పండిన మామిడితో రుచికరంగా తయారవుతాయి. 25 నుంచి 30 రకాల ఆహార పదార్థాలను మామిడితో రుచికరంగా తయారు చేస్తారు. మ్యాంగోలో బొబ్బట్టు ఉంది. సో అది నాకు చాలా నచ్చింది. పార్సిల్ అడిగాను బట్ దొరకట్లేదు. సో బట్ ఓన్లీ మీల్లోనే దొరుకుతుందంట. My name is Ravindra. Our restaurant is called Haleem Restaurant. It's at Malleshwaram in Bangalore. We have started it in 2002 in the month of June. So it is almost like 23 years since we have started this hotel. We recently started a different concept as a mango meal concept, where you find about 80% of the dishes made out of mango. Some of the specialities include we have a mango rasmalai, we have a mango holige, we have mango kadabu. And in savories, we have raw mango kosambari, raw mango chitrana, raw mango chutney. Those are served with the raw mango chutney. We have a raw mango chitrana is there. We have raw mango rasam, raw mango sambar. If you see, about 80% of the dishes is covered with mangoes. This is a specialty where in none of the restaurants in the Bangalore have covered it. So if you see, we are doing it from the past 2 months, and you can see the crowd. There are a lot of good feedback about the food. I would request all the customers to come and enjoy. మామిడితో తయారు చేసిన రుచులను ఆస్వాదించేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి బెంగళూరులో నివసిస్తున్న వారు మామిడి రుచులను ఆరగించేందుకు క్యూలో నిలబడుతున్నారు. గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ ఈ ప్రత్యేక రుచులను ఆస్వాదిస్తున్నారు. సో బేసికలీ మ్యాంగో ఫెస్టివల్లో 80 to 90% ఆఫ్ ఐటమ్స్ అన్నీ మ్యాంగో బేస్డ్ ఫుడే ఉంటుంది. సో అథెంటిక్ కన్నడ ఫుడ్ని మనం మ్యాంగో బేస్డ్ ఐటమ్స్తో చేస్తారనమాట. సో పచ్చి మామిడి నుంచి ద స్వీట్ మ్యాంగో వరకు డెజర్ట్స్ కానీ ద పూరి ఆమ్రస్ ఒకటి అండ్ ఈవెన్ రైస్ ఐటమ్స్లో రసంలో ఎవ్రీవేర్ దే హ్యావ్ ఇంక్లూడెడ్ దిస్ మ్యాంగో పీసెస్ అనమాట. వచ్చాము బట్ నాట్ డ్యూరింగ్ ద మ్యాంగో సీజన్ అనమాట. సో ఇట్స్ డెఫినెట్లీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ మీరు కూడా ట్రై చేయాలి ఇఫ్ యూ హ్యావ్ ద ఛాన్స్. చాలా బాగుందండి. ఇక్కడ మనకి మ్యాంగోలో బొబ్బట్టు ఉంది. సో అది నాకు చాలా నచ్చింది. పార్సిల్ అడిగాను బట్ దొరకట్లేదు. సో బట్ ఓన్లీ మీల్లోనే దొరుకుతుందంట. సో అదొకటి వెరీ గుడ్. తర్వాత అన్ని మ్యాంగో బేస్డ్. సో తర్వాత లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో జ్యూస్ కూడా చాలా థిక్గా బాగా చేశారు. క్వాలిటీలో ఐ థింక్ కాంప్రమైజ్ లేనట్టుంది. సో ఇట్స్ రియలీ గుడ్. యాక్చువల్గా నేను రీల్స్లో చూసి వచ్చాను, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో. అంటే నాకు కూడా మ్యాంగో బాగా ఇష్టం అనమాట. ఇక్కడ ఆథెంటిక్గా అన్ని మ్యాంగో డిషెసే పెడుతున్నాము, కర్ణాటక అవి. అంటే ఐ వాంట్ టు ట్రై దట్ కుజైన్. అంటే నాకు బాగా ఇష్టం అనమాట డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేయడము. సో అది తెలుసుకొని వచ్చాను అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బాగున్నాయి, అన్ని మ్యాంగో ఉన్నాయి. వీ లైక్ ఇట్.
మ్యాంగోలో బొబ్బట్టు ఉంది, సో అది నాకు చాలా నచ్చింది. పార్సిల్ అడిగాను బట్ దొరకట్లేదు. సో బట్ ఓన్లీ మీల్లోనే దొరుకుతుందంట. హలీం అనే హోటల్ కేవలం ఆహారాన్ని మాత్రమే అందించదు. అది ఒక గ్రామీణ సంస్కృతి, సంప్రదాయం, ఆతిథ్యం యొక్క అనుభూతిని అందిస్తుంది. మామిడి మేళ, పండుగల సమయంలో ప్రత్యేక వంటకాలు, అరటి ఆకులపై వడ్డించే భోజనం, స్నేహపూర్వక సేవలతో ఈ హోటల్ బెంగళూరు నగరంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. కుటుంబంతో, స్నేహితులతో కలిసి గ్రామీణ రుచులను, మామిడి సౌరభాన్ని ఆస్వాదించాలనుకునే వారికి హలీం అనే ఒక అద్భుతమైన హోటల్. మ్యాంగో రెస్టారెంట్లో మ్యాంగో ఫ్లేవర్తో భోజనం చేయడానికి ఎంతమంది వేచి ఉన్నారో మనం ఒకసారి చూడొచ్చు. క్యూ లైన్ కూడా చాలా పెద్దగా కూడా ఒక టెంపుల్లో చూసినట్లుగా కూడా ఒక పెద్ద క్యూ లైన్ ఉంది. 2-3 గంటలు కూడా వేచి ఉండి ఇక్కడ ఫుడ్ తినేందుకు వస్తున్నారు. ఇక్కడ సోషల్ మీడియాలో కానీ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న వారందరూ కూడా ఈ హోటల్ కోసం పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఇది చాలా పాతకాలం నాటి హోటల్గా కూడా చెబుతున్నారు. ఇక్కడ మొత్తం యాంబియన్స్ అంతా కూడా ఈ మ్యాంగోతో మామిడికాయలను వేలాడతీస్తూ కూడా ఒక అట్రాక్షన్గా కూడా ఇక్కడ ఉంది. ఇక ఫుడ్ మొత్తం కూడా మ్యాంగోతోనే తయారు చేయడంతో ఈ హోటల్కి మ్యాంగో హోటల్ అనే పేరు కూడా ఇక్కడికి వచ్చే కస్టమర్లు పెట్టిన పరిస్థితి ఉంది. మనం ఒకసారి చూడొచ్చు, మొత్తం అన్ని ఐటమ్స్ కూడా పూర్తిగా కూడా మ్యాంగోతో, మామిడికాయతో తయారు చేసిన ఫుడ్నే ఇక్కడ పెడుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా కూడా 25 నుంచి 30 ఐటమ్స్ పెడుతుంటే మొత్తం అన్ని ఐటమ్స్ కూడా మ్యాంగోతో తయారు చేసినవే కూడా ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. ఒక సాంబారు, చట్నీ వంటివే కాకుండా ఐస్ క్రీమ్ కానీ, జ్యూస్ కానీ మొత్తం అన్ని రకాల వంటకాలను కూడా పూర్తిగా కూడా తాజా మామిడికాయలతో తయారు చేయడంతోనే ఇంతటి ఈ పేరు వచ్చింది. ఈ 3 నెలల పాటు కూడా పూర్తిగా మ్యాంగోతో తయారు చేసిన ఫుడ్నే ఇక్కడ సర్వ్ చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. మ్యాంగో సీజన్లో గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇలాంటి ఫుడ్ను తీసుకురావడంతో పెద్ద ఎత్తున ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఈ మ్యాంగో ఫ్లేవర్తో తయారు చేసిన ఫుడ్ను అయితే తింటున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సునీల్ తోల్చి, రుత్విక్, కేబిన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి. మ్యాంగోలో బొబ్బట్టు ఉంది, సో అది నాకు చాలా నచ్చింది. పార్సిల్ అడిగాను బట్ దొరకట్లేదు. సో బట్ ఓన్లీ మీల్లోనే దొరుకుతుందంట.